హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉంచారని చెప్పేసి నిన్న విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలల నుంచి ఇది జరుగుతుంది, 300 వీడియోలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు సార్. మరి నిన్న ఇదంతా కూడా ఏపీ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయితే అయింది సార్. ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎవరు దీనికి కారకులు? మరి వాళ్ళ వైపు నుంచి అయితే ఎటువంటి కెమెరాలు దొరకలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? ఇది కొద్దిగా విచిత్రంగానే ఉంది ఈ కేసు పరిశీలిస్తే. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గుడ్లవల్లూరులో శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ ఇది బేసిక్గా. సో ఇందులో 2 నెలల నుంచి ఒక వ్యవహారం నడుస్తుంది. అదేంటంటే బాత్రూముల్లో కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి దాదాపు 300 వీడియోల్ని ఒక కుర్రవాడు, అతని గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ పని చేశారు. 300 వీడియోల్ని వీళ్ళు చాలామందికి అమ్మేశారు అని చెప్తున్నారు. సో అతని పేరు విజయ్ అనే కుర్రవాడు. సో అతను తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఆ అమ్మాయిని మాత్రం కాలేజ్ యాజమాన్యం ఎవరికి చెప్పకుండా ఇంటికి పంపించేసిందని చెప్తున్నారు. దాని మీద కూడా విద్యార్థినులు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. దాని తర్వాత చంద్రబాబు కూడా ఈ ఇష్యూని సీరియస్గానే తీసుకొని ఎస్పీ గంగాధర్ అనే ఆధ్వర్యంలో టీమ్స్ని పంపించాడు. సో వాళ్ళు వెళ్ళి నిన్న విద్యార్థినులు తర్వాత తల్లిదండ్రుల ఎదురుగానే ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టి మొత్తం చెక్ చేశారు. అంటే ఈ అబ్బాయికి సంబంధించిన ల్యాప్టాపు, సెల్ ఫోను అన్నిట్లో ఎక్కడా కూడా వీడియోలు అయితే లేవు. దాని తర్వాత కెమెరాలు ఏమన్నా రహస్యంగా ఉన్నాయేమో అనేసి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ టీము, పోలీస్ టీం చెక్ చేసింది. ఎక్కడ కూడా కెమెరాలు లేవని తెలిసింది. కానీ జరిగిందైతే వాస్తవమనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కెమెరాలు లేకపోవచ్చు ఈ అల్లరి ఇవన్నీ నాకు తీసేసి ఉంటారు. అదేముంది, కెమెరా అనేది ఫిక్స్డ్ కాదు కదా, అది అంటే ఎక్కడో గోడలోనో ఇంకో దగ్గర పెట్టేసింది కాదు కదా. సో తీసేయడం కూడా ఈజీ, పెట్టడం తీసేయడం కూడా. ఇవాళ ఏంటంటే చాలా మైన్యూట్ స్థాయిలో కెమెరాలు వచ్చేసాయి. టెక్నాలజీ ఈజీ అయిపోయింది. కెమెరా ఫిక్స్ అయినాక నీకు సెల్ ఫోన్లో యాప్ ఉంటుంది, నువ్వు అక్కడే రికార్డ్ చేసుకోవచ్చు సెల్ ఫోన్లోనే. అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. రెండవది ఏంటంటే ఈ అబ్బాయి ఎలా ట్రాప్ చేశాడనే దానికి కూడా ఒక వింత కథ బయటకు వచ్చింది. అదేమంటే విజయ్ అనే ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ గర్ల్ ఫ్రెండ్ని ఇతను తీసుకుని వెళ్ళి ఓయో రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేశాడు. అయితే ఇతను ప్లాన్డ్గా ఏం చేశాడంటే ఆ ఓయో రూమ్లో ముందుగానే ఇతను ఒక కెమెరా ఫిక్స్ చేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఈ తీసుకెళ్ళినాక వీళ్ళిద్దరి రొమాన్స్ అంతా కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని చూపించి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు. సో ఇప్పుడు అది బయటికి వెళ్తే ఆ అమ్మాయికి లైఫ్ నాశనం అయిపోతుందని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇతను చెప్పిన దానికి ఒప్పుకుంది. సో ఇతను ఏం చెప్పాడంటే, నేను కెమెరాలు ఇస్తాను, నువ్వు ఇట్లా ఫిక్స్ చెయ్యి, బాత్రూముల్లో ఫిక్స్ చేసినాక నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటాను అని అతను కొన్ని కెమెరాలు ఇచ్చినట్టుగా అవి ఒక అమ్మాయి ఫైండ్ అవుట్ చేసింది ఆ కెమెరాని. సో అంటే విజయ్ అనేవాడు కొంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇతని పర్పస్ ఏంటంటే బేసిక్గా ఈ వీడియోల్ని కొంతమందికి అమ్ముకోవడం. రెండవది పోర్న్ సైట్లలో పెట్టడం. ఇప్పుడు ఎట్లాగైతే మన యూట్యూబ్ మోడల్ ఇప్పుడు మనం ఒక ఛానల్, ఎవరైనా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు యూట్యూబ్లో. అది కానీ మానిటైజేషన్ అయినాక మనకి యూట్యూబ్ బోర్డు 45% తీసుకొని 55% మనకిస్తాడు ఛానల్ ఓనర్కి. సో ఇదే మోడల్లో పోర్న్ సైట్లు కొన్ని ఉన్నాయి. పోర్న్ సైట్లలో కూడా పోర్న్ వీడియోల్ని నువ్వు ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. పోర్న్ సైట్లలో కూడా యూట్యూబ్ మోడల్లోనే ఉన్నాయి. పోర్న్ హబ్ లాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. వాటిలో నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు ఒక ఛానల్లో పెట్టుకోవచ్చు. ఆ ఛానల్లో ఈ పోర్న్ వీడియోస్ ఎంతమంది చూస్తే దాంట్లో వాడు కొంత డబ్బులు పట్టుకొని మనకు కొంత డబ్బులు ఇస్తాడనమాట. అలాగే ఇప్పుడు ఏమైందంటే చాలామంది అసలు కపుల్స్ వేరే ఏ పని చేయకుండా వాళ్ళిద్దరే పోర్న్ వీడియోలు తీసుకొని పెట్టుకుంటూ రెవెన్యూ సంపాదిస్తున్నారు. అది ఒక్కొక్కసారి నెలకు $30,000-40,000 వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారనేది ఇటీవల సర్వేలో తెలిసిందనమాట. సో ఇది ఇప్పుడు చాలామందికి ఇది రెవెన్యూ మోడల్ అయింది. చాలామంది వాళ్ళే ఓన్గా తీసుకోవడం, కొంతమంది ఏమో గుడ్డలు ముఖాలకు కట్టుకొని లేకపోతే మాస్క్లు వేసుకొని తీసుకోవడం, కొంతమంది ఓపెన్గా కూడా తీసుకోవడం, ఇలాగా చేస్తున్నారు అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళే తీసి పెట్టేసుకుంటున్నారు. సో ఇది ఇండియాలో ఒక రకమైన నిశ్శబ్దమైన పోర్న్ విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది మామూలు వాళ్ళకి తెలియకపోవచ్చు.
కానీ రెగ్యులర్గా ఫోన్ చూసే వాళ్ళకి కానీ దీని మీద స్టడీ చేసే వాళ్ళకి కానీ ఇవన్నీ తెలుసు అనమాట. సో ఈ అబ్బాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కొంత ఎలీట్ సెక్షన్ పిల్లలు ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే రెవెన్యూ సరిపోదు వాళ్ళకి, వాళ్ళు ఇంట్లో పంపించేవి సరిపోవు, ఎక్స్ట్రా మనీ కావాలి వాళ్ళ. సో ఎక్స్ట్రా మనీ ఎలా సంపాదించాలనే దాంట్లో కొంతమంది చైన్ స్నాచర్స్ వీళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ మధ్య పట్టుబడ్డారు. ఇంకొంతమంది అమ్మాయిలేమో కాల్ గర్ల్స్గా కూడా వెళ్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం. ఇది ఒక మోడల్ అన్నమాట. అంటే ఇది పోర్ స్టేజ్ కావచ్చు, వాలంటరీగా కావచ్చు, ఫోన్ వీడియోలు తీసుకొని నేను ఇందాక చెప్పిన మెథడ్లో చేసుకోవడం. అట్లాగే కొన్ని ఈ మధ్య నేను ఆ మధ్య కూడా ఒక సపరేట్ వీడియో చేసే ఈ మధ్య ఇండియాలో చాలా పోర్న్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉల్లు లాంటివి చాలా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా మనం సప్లై చేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లాగైతే ఒక సినిమా తీసి ఓటీటీకి ఇస్తామో అలాగే ఒక పోర్న్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో ఇలాగా ఇదొక రెవెన్యూ మోడల్గా ఎవాల్వ్ అయింది. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే రాబోయే కాలంలో అమ్మాయిలకి చాలా, అంటే దీని పట్ల సీరియస్గా ఫీల్ అయ్యే అమ్మాయిలకి చాలా ఇబ్బంది అనమాట. సో అందువల్ల ఇప్పుడు ఆ కాలేజీలో చదివే అమ్మాయిల తల్లిదండ్రులంతా కూడా భయంతో ఉన్నారు. ఎప్పుడు మన అమ్మాయి వీడియో బయటకు వచ్చేస్తున్నామో, ఈ అమ్మాయి లైఫ్ రూయిన్ అయిపోతుంది అన్న భయంతో వణికిపోతున్నారు. అది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది మనకు పైకి ఏదో ఇది పోర్న్ వీడియో ఏదో గోల్ చేస్తున్నట్టున్నారు, కానీ చాలా సీరియస్ ప్రాబ్లం. చంద్రబాబును కూడా ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఆయన కూడా పర్సనల్గా సీరియస్గా తీసుకున్నాడు దీన్ని. ఆయన తీసుకొని ఆయన దీని మీద ఒక మహిళా పోలీసులతో కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేశాడు. సో ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిలకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ లీక్ అయినా కొంపలేం మునిగిపోవు. మన బాడీ న్యూడ్గా ఉంటే తప్పే ఉంది, ఎవడో చూస్తే తప్పే ఉంది. దీనివల్ల మనం ఆత్మహత్యలు చేసుకున్నది ఇంకోటో చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి. ఒకవేళ న్యూడ్ వస్తే న్యూడ్ వస్తుంది అని ఒక దీంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని వాళ్ళకి పెంచాలి. ఎక్కువ మంది ఏంటంటే మన న్యూడ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి వాళ్ళు కంప్లీట్గా న్యూడ్ కూడా ఉండాల్సిన వల్ల ఒకసారి అది బయటికి వెళ్ళగానే ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఈ హెడ్ తీసుకొని ఇంకొక న్యూడ్ బాడీకి కూడా ఫిక్స్ చేసేసి వీడియోలు చేసేయచ్చు. సో అందువల్ల ఇవాళ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు వాళ్ళ ఫోటోలు వాళ్ళ విషయాలు పబ్లిక్గా ఉన్నప్పుడు బాత్రూముల్లో జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ తెలుసుకోవాలి. రెండవది, ఒకవేళ ఇన్ కేస్ మన న్యూడ్ వీడియో బయటికి వెళ్ళిపోయినా అదేదో జీవితం అంతమైపోయినట్టు ఇంకోటో ఫీల్ అయిపోయి ఆత్మహత్యల వైపు వెళ్ళకూడదు. దాన్ని కూడా ఫేస్ చేయాలి. కంప్లైంట్ ఇవ్వాలి, సైబర్ సెల్కి చెప్పాలి, దాన్ని తీయించమని ఈ పోర్న్ వెబ్సైట్లకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, తీయించమని చెప్పచ్చు. సో అవన్నీ చేయొచ్చు అనమాట. సైబర్ సెల్ ఇవన్నీ చూస్తున్నాయి. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక సైబర్ సెల్ పెట్టాలనేది ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ సెల్ కూడా అటాచ్ చేస్తారు. సో ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ రాబోయే కాలంలో పెరుగుతాయి ఇంకా. సో ఏదేమైనా ఇది పెద్ద స్థాయి ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అందుకని చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయింది. జగన్ కూడా ఒక పక్క నిన్న విమర్శిస్తున్నాడు. అది మామూలే, ప్రతిపక్షాలు ఎవరైనా విమర్శిస్తాయి. ఇప్పుడు అది జరగడానికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదు కదా. ఆ ఇష్యూని చంద్రబాబు ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. వీళ్ళు మరి 2 నెలలుగా ఎందుకు ఇంత లేట్ అయింది తెలియదు, కానీ ఇప్పుడైతే చంద్రబాబు సీరియస్గానే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. దీని మీద తీసుకుంటున్నారు. ఒక 2 రోజుల వరకు హాలిడే ప్రకటించి యాజమాన్యం కూడా కోఆపరేట్ చేస్తుంది. ప్రకటించి ఇంకా కూడా డీప్గా ఎంక్వైరీ చేయబోతున్నారు. సో ఇంకేమన్నా విషయాలు బయటకు వస్తాయని చూడాలి. అట్ ద సేమ్ టైం ఆ కాలేజీ యాజమాన్యం కూడా మేము 25 ఏళ్ళ నుంచి కాలేజీ నడుపుతున్నాం, ఎప్పుడూ ఇటువంటి ప్రాబ్లం మాకు రాలేదు. సో దీని పట్ల మేము కోఆపరేట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మనం యాజమాన్యాన్ని కూడా ఇక్కడ ఏం చేయలేము. ఇక్కడ ఏంటంటే విజయ్ అనే ఒక కుర్రాడు బ్లాక్మెయిల్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ని చేసిన వ్యవహారం. కాకపోతే వార్డెన్ని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. వార్డెన్ దీని పట్ల సీరియస్గా తీసుకోలేదని. ఎందుకంటే చెప్పినప్పుడే వీళ్ళు రియాక్ట్ అయ్యి సీరియస్గా తీసుకొని ఉంటాయి ఉండేది. ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే ఈ విజయ్ అనే